ఎకరం భూమి మొదట్లో 75 కోట్ల విలువ అన్నారు, ఆ తర్వాత విలువను 52 కోట్లకు తగ్గించారు. అంటే ఈ 400 ఎకరాల వాల్యూ 30,000 కోట్ల నుంచి 16,000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. దీనిలో పెద్ద స్కామ్ ఉంది అని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. నేను ఒకటి తెలంగాణ ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలి. మన మార్కెట్ ప్రైస్ అనేది మనం ఎప్పుడైనా గానీ అమ్ముకునేటప్పుడు మార్కెట్ ప్రైస్ ఉండేది, అమ్ముకునేది కాదు కదా. మార్టిగేజ్ చేసేటప్పుడు పెట్టిన ప్రైస్ ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా? మార్టిగేజ్ పెట్టినప్పుడు బ్యాంకర్ అనేటోడు ఈ రోజు మనం బ్యాంకు పోయినప్పుడు మనం ఏదైనా వస్తువు తాకట్టు పెట్టినా, ఏదైనా వస్తువు మీద లోన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా గానీ మనం చెప్పే ప్రైస్ బ్యాంకర్ ఒప్పుకోడు. బ్యాంకర్ చెప్పిన ప్రైస్ కే నువ్వు ఒప్పుకుంటే దాని మీదనే ఉంటది దాని లెక్క. అది తెలంగాణలో అందరికి తెలుసు. ఎందుకంటే మార్కెట్ లో ఒక బయ్యర్ ఒక సెల్లర్ మధ్యన జరిగే ట్రాన్సాక్షన్ వేరు, కానీ అది అమ్మే ప్రక్రియలో పెట్టిన ప్రైస్ కాదు. అంటే వాళ్ళు ఇంతే అని ఫిక్స్ చేస్తే దానికి ఓకే చెప్పారు మనకు అది కాబట్టి అంతేనా? మనకు ఈ రోజు 10,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకునేటప్పుడు ఆ బ్యాంకర్ పెట్టిన నామ్స్ ప్రకారం ముందుకు పోయి ఉంటారు. దాని మీద నేను కూడా ఇంకా క్లారిటీగా ప్రభుత్వం నుంచి ఇంకా సమాధానం మా ఎంపీలకు కూడా వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ ఏంది, ప్రభుత్వంలో ఉన్న డాక్యుమెంట్స్ ఏంది, కన్సర్న్ మినిస్ట్రీ నుంచి మనకు వస్తాయి కాగితాలు. వచ్చినప్పుడు దాని మీద క్లారిటీ ఇస్తాను నేను. ఓకే. అయితే సార్ ఒకటి ఇక్కడ ఓవరాల్ గా